పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే మన ఊపిరితిత్తులు గట్టి పడుతున్నాయని అర్థము. సో ఈ గట్టిపడేదానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇంతకుముందు మనకు వచ్చినప్పుడు ఫస్ట్ కోవిడ్ వేవ్ అనేది మనం విన్నాము. సో ఆ కోవిడ్ వల్ల కూడా చాలా మందికి లంగ్స్ గట్టిపడ్డాయి. సో పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అని కూడా అంటాము. సో దాంతోపాటు ఐఎల్డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. సో దానివల్ల కూడా మనకి లంగ్స్ గట్టిపడతాయి. సో గట్టిపడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఊపిరితిత్తుల కీలవాతల వలన కానీ, కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ కానీ, దీనివల్ల మనకి లంగ్స్ అనేది గట్టి పడతాయి. సో ఎంత గట్టి పడుతున్నాయి అనేది మనకి బేసిక్గా రొటీన్గా చెస్ట్ ఎక్సర్సైజ్ తీసుకోవడము, అంటే పేషెంట్ చెప్తాడు అంటే అది ప్రోగ్రెస్ అయ్యే డిసీజా కాదా, మన దేనివల్ల మనకు అది వస్తుంది అని కారణాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కానీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. ఎక్స్రేస్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ సిటీ స్కాన్ అనేది చేయాలి. సిటీ స్కాన్ చేస్తే మనకి ఏ ఎక్స్టెంట్ వరకు లంగ్ డ్యామేజ్ అవుతుంది, ఏ ఎక్స్టెంట్ వరకు లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది గట్టిపడుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి పిఎఫ్టి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో కూడా పేషెంట్ మనం పెట్టే మందులకి రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ప్రోగ్రెస్ అవుతుందా లేదా, లేదా కంట్రోల్ ఉందా లేదా అని తెలుసుకునేదానికి మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా ఎవ్రీ 6 monthsకి మనం చేస్తూ ఉండాలి. అది ఇన్ కేస్ ఐఎల్డి సంబంధించిన ఫైబ్రోసిస్ అయితే కనుక. ఇంతకుముందు ఏంటంటే కోవిడ్ వలన కూడా ఫైబ్రోసిస్ అనేది చాలా మందికి వచ్చింది. కాకపోతే అప్పుడు కోవిడ్ అప్పుడు ఐఎల్డి అన్నప్పుడు చాలా మందికి మిస్ మ్యాచ్ అయ్యింది. అది పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అనా లేకపోతే ఐఎల్డి వల్ల వచ్చిన ఫైబ్రోసిస్ అనేది చాలా మందికి నిర్ధారణ రాకుండా చాలా వరకు డైలమాలో ఉండి పేషెంట్ కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. సో దాని తర్వాత అవగాహన అనేది వచ్చింది. ఇప్పుడు ఆ లంగ్స్ అనేది గట్టి పడుతున్నాయి అంటున్నప్పుడు దేని వల్ల గట్టి పడుతున్నాయి? సో బ్లడ్ టెస్ట్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ కానీ ఏమైనా దానికి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్ట్ అనేది మనం చేసుకుంటాము. సో దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ లంగ్స్ గట్టిపడుతున్నాయి, గట్టిపడేటప్పుడు చేసుకోవాలా లేదా? ఇప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ ఉండవు, సో గట్టిపడుతున్నాయి, స్టార్ట్ అయింది. మనం బేసిక్గా డిఎల్సిఓ అనేది అదో కూడా ఒక రకమైన టెస్ట్. సో ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకునే టెస్ట్ డిఎల్సిఓ అని అంటాము. సో ఆ డిఎల్సిఓ టెస్ట్ వలన కూడా మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తామా లేదా, చేయలేమా? సో అంత ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్స్ అనేది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది. సో మనం పెట్టాలా లేదా అని డిఎల్సిఓ వల్ల మనం డిసైడ్ అవుతుంది. లేదు పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఫైబ్రోసిస్ అనేది పెరుగుతుంది అంటే డెఫినెట్గా పేషెంట్కి యాంటీఫైబ్రోటిక్స్ అంటాము. అది నింటినా కానీ పర్ఫినిడోన్ కానీ మనం ఆ డ్రగ్స్ బట్టి మనము వెళ్ళాలా లేదా. సో ఇప్పుడు పేషెంట్ మనం స్టార్ట్ చేసే డ్రగ్స్ కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ లో డోస్తో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినాక పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వామిటింగ్స్ కానీ డయేరియా కానీ ఏమైనా వస్తుందా రావడం లేదా, లేదు అనుకుంటే తర్వాత మనం ఇంకా డోస్ పెంచుకుంటాము. ఆ డోస్ పెంచుకుంటా హైయెస్ట్ డోస్కి వెళ్ళి మనం పేషెంట్ ఓకే సస్టైన్ అవుతున్నాడు బాగానే అంటే డెఫినెట్గా మెయింటెనెన్స్ డోస్తో పేషెంట్ని కంటిన్యూ చేస్తాము. లేదు పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లేదు దానికి డ్రగ్ పడడం లేదంటే లోయెస్ట్ డోస్ అనేది పెట్టి పేషెంట్ని మేనేజ్ చేద్దాం. సో ఈ ఫైబ్రోసిస్ అనేది కంట్రోల్ అవుతుందా అంటే కంట్రోల్ అవ్వదు. సో ఆ డిసీజ్ అనేది సో ఐఎల్డి వల్ల వచ్చే ఫైబ్రోసిస్ అయితే నిదానంగా స్లోలీ ప్రోగ్రెసివ్ డిసీజ్, అదేమి వెంటనే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ అయితే కాదు. సో డెఫినెట్గా ఈ యాంటీఫైబ్రోటిక్స్ వల్ల కూడా ఇట్ విల్ కాజ్ అంటే డిలే అవుతుంది, ఆ ఫైబ్రోసిస్ గట్టిపడడం అనేది డిలే అవుతుంది తప్పితే అది వెంటనే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యేదైతే చేయదు. ఆ డ్రగ్ వల్ల నింటినా అయినా పర్ఫినిడోన్ అయినా ఈ 2 డ్రగ్స్ వచ్చే రోల్ ఏంటంటే గట్టి పడకుండా స్లోగా ప్రోగ్రెస్ అయ్యేటట్టు చేస్తుంది.